చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అనేది ఇందాక మర్చిపోయాను. అదేంటంటే మేము స్కూల్ ఎగనూకి అంటే స్కూల్ డుంబా కొట్టేసి ఇదిగో ఈ వాగుకి వచ్చి ఈత కొట్టేవాళ్ళం. ఇదిగో మా పిల్లలు అలాగే ఈత కొడుతున్నారు. ఇప్పుడు మామూలుగా ఈత కొట్టేవాళ్ళం కాదు. ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే. మీరు ఎలాంటి వాగులకి వెళ్ళి ఎలాంటి కాలువలకి వెళ్ళి ఈత కొట్టారో కామెంట్ చేయండి. అంతకుముందు అయితే ఇంకా లోతు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ ఉంది. సేమ్ మా పిల్లల ఏజ్లో మేము వచ్చేవాళ్ళం. 12 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్, 8 ఇయర్స్ ఆ ఏజ్లో. చూడండి, అప్పుడు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కదా. అప్పుడు కూడా ఇలాగే బట్టలు ఉతకడానికి లేడీస్ వచ్చేవాళ్ళు. ఇది మా ఊరికి ఇటు నుంచి వచ్చేవాళ్ళం. అప్పుడు ఉడుమనే ఉండేది, ఉడుమాట ఆడుతున్నప్పుడైతే మా పిల్లకాయలందరూ, మా ఏజ్ వాళ్ళందరూ ఇక్కడ దాకా అయితే వచ్చి దాక్కునేవాళ్ళం. ఇక్కడ గుడి ఉంది ఒకటి, ఆ గుడిలో అయితే దాక్కునేవాళ్ళం. ఒక్కొక్కళ్ళు ఒక 20 డేస్ అలా దొంగగా పెట్టాల్సి వచ్చేది. అంటే చూసుకోండి ఎంత పెద్ద ఆట ఆడేవాళ్ళము. ఆ రోజుల్లో అలాంటి రోజులు అనేవి లేవు. ఇప్పుడు ఈవినింగ్ అయితే పిల్లలు మొబైల్ తీసుకొని ఆడుతూ ఉన్నారు, బయటికి అనేది రావట్లేదు. ఈరోజు మా పిల్లకాయలకి ఫోన్ వద్దంటే మమ్మల్ని బయటికి తీసుకెళ్ళమన్నారు. అందుకని ఇదిగో మేమైతే ఈత కొట్టిన వాక్ అయితే తీసుకొచ్చాను. మా ఊరు వాగిది. ఓకే, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.